కూడా వచ్చి కలిసి బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చారు. ఇది మెగాస్టార్ ఫ్యాన్ సినిమాకి చాలా సపోర్ట్ ఇస్తుంది సార్. వారికి సాలువాతో మా అల్లు శ్రీరాములు నాయుడు గారు ఒక గౌరవ సార్. నిజంగా గ్రేట్ సార్. మీ సినిమాలు 3 చేశాను నేను. చాలా సంతోషం. అబ్బాయిని మా నిర్మాత గారిని అభినందించడానికి వచ్చినందుకు హృదయపూర్వక ఒక ఆర్టిస్ట్గా మీకు ధన్యవాదాలు. మీ అమృతతుల్యమైన మాటలు ఈ సినిమాకి ఇవ్వండి. ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. అలాగే ఈ సభకు ఈ యొక్క ఆడియో ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఆడియో ఫంక్షన్కి నన్ను ఆహ్వానించిన నాయుడు మాస్టారు, అలాగే దర్శకులు కిరణ్ గారు, వీరికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఎంతో ఆనందంగా ఉంది. విశాఖపట్నం ఒకప్పుడు సినిమా షూటింగ్ అయితే దాన్ని చూడడానికి వెళ్ళే వాళ్ళందరం కూడా, ఈవెన్ నేను కూడా ఎన్నో సినిమా షూటింగ్లకి వెళ్ళాలని కూడా వెళ్ళలేని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు సినిమాలను నిర్మించే స్థాయికి ఈ విశాఖపట్నంలో ఉన్న మనం అందరం వచ్చామంటే చాలా అభినందనీయం. మన విశాఖపట్నానికే ఒక గౌరవం. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే సెపరేట్ రాష్ట్రం అయిన తర్వాత సినీ ఇండస్ట్రీకి ఎన్నో ఒడిదుడుకులు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఏది కావాలన్నా హైదరాబాద్కి వెళ్ళాలి, అక్కడి నుంచే చేసుకొని ఏదైనా ఆర్టిస్ట్ కావాలన్నా హైదరాబాదే, ఒక కెమెరా కావాలన్నా హైదరాబాదే, ప్రతిదీ కూడా హైదరాబాద్ ఆధారపడిన పరిస్థితుల్లో విశాఖపట్నంలో ఈరోజు నేను సకల కళాకారుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. మరి ఆర్టిస్టు అంటే విశాఖపట్నంలో దొరకని ఆర్టిస్ట్ ఎవరూ లేరు. ఒక విలన్ క్యారెక్టర్ కానీ, ఒక ఫైటర్ కానీ, అలాగే ఈరోజు మన అప్పారావు గారు ఉన్నారు. మా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్లో 6 సినిమాల్లో 3 సినిమాల్లో ఆయన నటించడం జరిగింది. అందులో ఒక సినిమా రిలీజ్ అయింది. అందులో రివ్యూస్ రాసినప్పుడు కూడా చాలా మంది ఆ రివ్యూస్లో ఏం చెప్పారంటే, మన కామెడీ విషయంలో ఆయన ఒక 2 నిమిషాలు ఉన్నా కామెడీ చాలా బాగా పండించారని చెప్పి అందరూ రివ్యూస్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన మన విశాఖ ప్రాంతవాసి కాబట్టి మరి నేను ఆయన్ని అభినందిస్తున్నా. అలాగని ఈరోజు ఆంధ్ర తెలంగాణ సెపరేట్ కాదు. ఈ 2 రాష్ట్రాలు ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రాలే. కాకపోతే ఒక రాష్ట్రంగా ఉండేది 2 రాష్ట్రాలుగా విడిపోయిన మన అందరూ అన్నదమ్ములమే. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఈ బలాన్ని మనం తీసుకురాగలిగామో, ఎవరు షూటింగ్ చేసినా విశాఖపట్నంలో చేయాలి. మరి అలాంటి చేస్తున్నప్పుడు విశాఖపట్నంలో ఆర్టిస్టులకి అవకాశాలు చాలా తక్కువగా వచ్చేవి. ఈరోజు విశాఖపట్నంలో సినిమాలు నిర్మిస్తున్నారు అని హైదరాబాద్లో ఉన్న ఆర్టిస్టులు అందరినీ కూడా మనం తీసుకురావడం వల్ల మనకి గౌరవం పెరిగి విశాఖపట్నంలో ఉన్న ఆర్టిస్టులందరినీ కూడా వాళ్ళు కూడా ఈరోజు పిలవడం అనేది జరుగుతూ ఉంది. ఇలా ఒకరి దగ్గర నుంచి ఒకరు ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో ఈరోజు ఈ సినీ పరిశ్రమ ఉంది. మరి విశాఖపట్నంలో మరి ఇలాంటి నిర్మాతలు అలాగే దర్శకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కానీ యూనిటీగా పనిచేస్తే గవర్నమెంట్తో మనం మాట్లాడి ఒక చిన్న యూనిట్ని ఈ విశాఖపట్నంలో పెట్టించాలని అందరి సహాయ సహకారాలతో ఒక ఇండస్ట్రీని నెలకొల్పాలని చిన్న ఆలోచన అయితే నేను జరిగింది. మరి ఈ యొక్క ఆలోచన ఉంటే సరిపోదు, అందరూ యూనిటీగా
సమిష్టిగా కానీ కష్టపడితే 100 to 100% దాన్ని మనం సాధిస్తాము. దానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాల్సిందిగా నేను మనసా వాచా కోరుకుంటూ ఉన్నాను. నాకు చాలామంది వేదిక మీద నుంచే చెప్తున్నా, చాలామంది డైరెక్టర్స్ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. సార్ మా దగ్గర మంచి కథ ఉంది, మా దగ్గర మంచి కథ ఉంది అని చెప్తున్నారు. డైరెక్టర్ మిత్రులారా, ప్రతి ఒక్కరికి పేరుని చెప్తున్నా, కొత్త డైరెక్టర్లకి ఎవరు అవకాశాలు ఇవ్వడానికి భయపడతారు. ఎందుకో తెలుసా? ఈరోజు ఒక సినిమా తీస్తే, అంటే నా అనుభవాన్ని నేను చెప్తున్నా, ఒక సినిమా తీస్తే మ్యూజిక్ అని పంపిస్తే కనుక ఆ సినిమాలో పాడింది ఏ సింగరు, ఎవరు, ఆయన సీనియరా కాదా అని చూసి అక్కడ మన తాలూకు సాంగ్స్ని ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఒక సాంగ్ పాడాలంటే సీనియర్ సింగర్ అయి ఉండాలి. ఆయన ఒక 5-6 సినిమాలు పాడిన వ్యక్తి అయితే ఆ సాంగ్ని అందరూ ఆదరిస్తున్నారు, లేకపోతే లేదు. అలాగే సినిమాని థియేటర్లో రిలీజ్ చేయాలంటే ఒక కొత్త డైరెక్టరు, కొత్త హీరో, కొత్త సినిమా ఏదైనా వచ్చిందంటే థియేటర్స్ మనకి దొరకడంలా. ఎవరైతే పెద్ద హీరోలు ఉన్నారో, ఎవరైతే పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళ తాలూకు సినిమాలకి థియేటర్స్ ఇస్తున్నారు తప్ప ఈ చిన్న సినిమాకి థియేటర్స్ ఎవరు ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇక మూడో విషయానికి వస్తే, కనీసం కొన్ని థియేటర్లు రాలేదు కదా, థియేటర్లో మన సినిమా చూపించలేకపోయాం, ఓటీటీలో అయినా మన సినిమాను చూపిద్దామని చెప్పని ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ వెళ్తే అక్కడ కూడా ఈ సినిమాలో ప్యాడింగ్ ఎవరున్నారు, ఆయన పెద్ద కమెడియనా, ఆ హీరోయిన్ సీనియర్ మోస్ట్ పర్సనా, ఇలాగా హీరో ఎన్ని సినిమాలు చేశాడు, ఇవన్నీ చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది నేను అనుభవంతో నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక సినిమా తీసిన తర్వాత చాలామంది నిర్మాతలు రెండో సినిమా తీయడానికి భయపడిపోతున్నారు. ఈ ఇండస్ట్రీలో రెండో సినిమా తీసే వ్యక్తులు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఒక సినిమాతోనే అందరూ ఆగిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి కల్చర్కి మన స్వస్తి చెప్పి అందరూ పెద్ద మనసుతో నిర్మాతలు, డైరెక్టర్స్ అందరూ కూడా రెండు ప్రాంతాల నుంచి కూడా ఆలోచించి ఏ సినిమా రిలీజ్ అయినా కనీసం ఆ సినిమాకు ఒక 50-60 థియేటర్లైనా ఆడేటట్టు చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్ అందరికీ ఈ సభాముఖంగా నేను ప్రాధేయపడుతున్నా. ఎందుకంటే ఒక సినిమా అన్నది థియేటర్లో ఆడితే అది 10 మందికి తెలుస్తుంది, ఆ హీరో బాగా యాక్ట్ చేసాడు, ఆ సినిమా బాగుందో లేదని తెలుస్తుంది. కానీ కనీసం ఆ సినిమాని ఒక షో కూడా ఆడనివ్వకుండా చేసేస్తూ ఉంటే ఆ నిర్మాత ఎవరు, ఆ హీరో ఎవరు, ఆ హీరోయిన్ ఎవరు, ఆ డైరెక్టర్ ఎవరో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. తిరిగి ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ఓటీటీలో చూసుకుంటారంటే అక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి విశాఖపట్నం వేదికగా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఒక అసోసియేషన్ ఫామ్ చేయండి, దానికి కావాల్సిన సహాయ సహకారాలు నేను అందిస్తాను. చాలామంది నిర్మాతలు ఈరోజు ఈ సినీ ఇండస్ట్రీలో నాకు మొన్న వచ్చిన చిన్న కాకి లెక్క 800 సినిమాలు రిలీజ్కి నోచుకోకుండా ఆల్రెడీ సినిమాలు 800 సినిమాలు ఉన్నాయండి. ఒక సినిమా తీసిన ప్రొడ్యూసర్ తాలూకా పరిస్థితి ఏంటో తెలుసండి. సినిమాలో స్టార్ట్ అయిన రోజు పూజ దగ్గర నుంచి తీసుకుంటే ఏ రోజు రూపాయి ఆ రోజు ఆర్టిస్ట్కి ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతే రెండో రోజైనా ఇవ్వాలి, లేదా మూడో రోజు అయినా ఆర్టిస్టు రారు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది, ఒక రూపాయి వస్తుందని వాళ్ళు చేస్తారు, మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు రారు. అంటే ఒక నిర్మాతగా తను డబ్బులు చేతిని పట్టుకొని మొత్తం డబ్బులు ఖర్చు పెడితే కానీ ఒక సినిమా బయటికి రాదు. ఆ సినిమా నేను తీశాను కదా, నాకు డబ్బులు వస్తాయని ఆలోచించే టైంకి ఆ సినిమా థియేటర్లోకి రిలీజ్ చేయాలంటే థియేటర్స్ దొరకవు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ చాలా మోసం చేస్తున్నారు. అంటే మంచి వాళ్ళు 99 మంది ఉన్నా నా సినిమాకి వచ్చినప్పుడు ఒక్క మంచి డిస్ట్రిబ్యూటర్ దొరకలేదు అనుకున్న నా సినిమాకి నేను సర్వనాశనం అయిపోయినట్టే. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ప్రతి ఒక్క సినిమాకి అవకాశం వచ్చే విధంగా, అలాగే ఎప్పుడైతే సినిమాకి థియేటర్లో ఆడే అవకాశం వస్తే
ఒక నిర్మాత రెండో సినిమా తీయడానికి ముందుకు వస్తాడు, ఇంకో కొత్త డైరెక్టర్కి కొత్త యాక్టర్స్కి అవకాశం వస్తుంది. ఇదే కాకుండా ప్రేక్షకులు కూడా ఎవరో 4-5 హీరోల సినిమాలు తప్ప ఒక ఎంటర్టైన్మెంట్, సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, నాట్ ఏ హీరో. కథను చూసి సినిమాను ఆదరిస్తారు జనాలు తప్ప హీరోని చూస్తే ఆ సినిమా అనేది ఆడే పరిస్థితులు పోయాయి. కాబట్టి మరి కథని మంచి మంచి కథలతో వచ్చే సినిమాలన్నీ కూడా చిన్న సినిమాలే. పెద్ద సినిమాలు సంవత్సరానికి వస్తే 6 నుంచి 10 సినిమాలు వస్తాయి. చిన్న సినిమాలు ఒక సంవత్సరంలో 300 నుంచి 400 సినిమాలు వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమాలకి అవకాశాన్ని ఇవ్వండి, మీకు ప్రాధేయపడుతున్నాం. మా సినిమాలని థియేటర్స్ ఆడేటట్టు ప్లాన్ చేయండి. ప్రేక్షకులందరూ కూడా ఆ చిన్న సినిమాలు వచ్చేటప్పుడు మీరు కూడా థియేటర్కి వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించండి. సినిమా బాగులేకపోతే రెండో రోజు మీరు చూడొద్దు, రెండోసారి మీరు చూడొద్దు. కానీ ఒకసారికైనా ఏ చిన్న సినిమా వచ్చినా దాన్ని ఒక్కసారి ఆదరించాలని ప్రేక్షక మహాశైలకి నేను ఈ వేదిక పైన విన్నవించుకుంటూ, మరి ఇలాంటి సినిమా ఒకటి మళ్ళీ విశాఖపట్నం రాబోతుంది. సినిమా పేరు మెగాస్టార్ ఫ్యాన్. మరి గురువు గారు ఆయన సినిమా, ఆయన పేరు పెట్టి సినిమా తీస్తున్నారు కాబట్టి ఈ సినిమా మొదటగానే సగం హిట్ అయిపోయినట్టే. మొదటిసారి ఆ సినిమా హిట్ అయిపోయినట్టే. ఆ మెగా అందులో స్టార్ అనేది రాయకుండా స్టార్నే మీరు పెట్టారు కాబట్టి ఈ సినిమా అనేది ఆ స్టార్ లాగానే వెలుగుంది. మరి ఈ సినిమా మంచి సక్సెస్ తీసుకొని ఆడియో కూడా మంచి సక్సెస్ అయిందని విన్నాను నేను. మరి ఈ సినిమా కూడా థియేటర్లోకి వచ్చి మంచి సక్సెస్ని కూడగట్టుకోవాలని, మరి ఆ నిర్మాతకి మంచి లాభాలను తెచ్చిపెట్టాలని, ఆ డైరెక్టర్కి మంచి పేరు వచ్చి ఆయన రెండో సినిమా వెళ్ళాలని, ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క నటీ నటులకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ మీద 1-2 మాటలు మీకు చెప్తాను. ఆల్రెడీ ఉపేంద్ర గారు అడ్డా సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. మా అబ్బాయి హీరో ఉపేంద్రని పెట్టి సినిమాలు చేయడం జరుగుతుంది. కంటిన్యూగా 6 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి. రెండో సినిమా కంచర్లు అనేది 13వ తేదీతో పూర్తయ్యి అది ఫిబ్రవరి 2వ వారంలో ఆ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నాము. అలాగే మా యొక్క 3వ సినిమా IPC 369, 4వ సినిమా ఉపేంద్ర బి ఫార్మసీ, 5వ సినిమా అనగనగా కథల, 6వ సినిమా 1920 భీమునపట్నం. ఇది కాకుండా ఇంకొక 5 సినిమాలు ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ కూడా జరుగుతున్నాయి. ఒక్కసారి క్లాప్స్ ఇద్దాం. ఈ యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ మీద బ్యానర్ మీద వచ్చిన ప్రతి సినిమా కూడా పేదలకు ఏదో సహాయం చేయాలన్న ఒక ఆలోచనతో మాకున్న కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆ సినిమాలు తీయడం జరుగుతుంది. మా యొక్క సినిమాలు చూసిన ప్రతి ఒక్కరూ ఒకరికి సహాయం చేసినట్టే ఫీల్ అయ్యి మా సినిమాలు చూసి 10 మంది సహాయపడేటట్టు మాకు ఆ శక్తిని యుక్తిని మీరందరూ ఇవ్వాలని, మరి ఈ యొక్క ఆ కోవలో ఉన్న ఈ మెగాస్టార్ ఫ్యాన్ ఈ యొక్క సినిమా కూడా మంచి సక్సెస్ని అందుకోవాలని మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.